హాయ్ అండి. ఇవాళ పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం. సో, ఫస్ట్ పాలకూరని వాష్ చేసేసుకొని ఇలా కుక్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని తీసేసుకొని ఐస్ వాటర్‌లో కానీ, ఐస్ క్యూబ్స్ వాటర్‌లో కానీ వేసేసుకోండి. ఇలా వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిలు, నెయ్యి కానీ, బటర్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసేయాలి. తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పాలకూర కూడా వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనీర్ కూడా వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు కుక్ చేసేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు. లాస్ట్‌లో కసూరి మేతి వేసుకోండి. ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా